హాయ్ వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్ ఇవాళ మనం డిప్లొమా ఫస్ట్ ఇయర్కి సంబంధించిన M1లోని యూనిట్ 4 డిఫరెన్షియల్ క్యాలిక్యులస్ అనే యూనిట్ నుంచి డిఫరెన్షియేషన్ అనే సబ్ చాప్టర్కి సంబంధించిన 5 మార్కుల ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ x బై 1 ప్లస్ sin x. ఈ ప్రాబ్లం మన పబ్లిక్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్లో 15th ARB దానికి సంబంధించిన ఒక ప్రాబ్లం ఉంటుంది. ఓకేనా? మరి చూద్దాం ఈ వీడియోలో ఈ రెండు ప్రాబ్లమ్స్ని. ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అన్నాడు. ఎప్పుడైనా టూ టర్మ్స్ డివిజన్లో ఉన్నప్పుడు మనం డిఫరెన్షియేషన్లో కోషంట్ రూల్ని ఉపయోగించి చేస్తాం. మరి ఎక్స్ ఒక టర్ము 1 ప్లస్ సైన్ ఎక్స్ ఒక టర్ము కాబట్టి ఈ ఫార్ములాని ఉపయోగిస్తున్నాను. చూడండి, డి బై డిఎక్స్ ఆఫ్ యూ బై వి. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే డినామినేటర్లో వి స్క్వేర్ రాస్తాం, న్యూమరేటర్లో వి ఇంటూ డియు బై డిఎక్స్ మైనస్ యు ఇంటూ డివి బై డిఎక్స్. కాబట్టి న్యూమరేటర్లో ఉండేదాన్ని యు, డినామినేటర్లో ఉండేదాన్ని వి తీసుకొని చేస్తాం. కాబట్టి ఈ ఫార్ములాని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సరే చూడండి, ఇచ్చిన ఫంక్షన్ని y అనుకుంటున్నా. లెట్ y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై 1 ప్లస్ సైన్ ఎక్స్. ఇప్పుడు మనం దీనిని ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేయాలి. విత్ రెస్పెక్ట్ ఎక్స్ అన్నాడు. విత్ రెస్పెక్ట్ వై అంటే ఆ ఫంక్షన్ ఏదో ఒక దాన్ని వైతో చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ టీ ఉంది, టీని వైతో చేయాలి అంటే డిటీ బై డివై. ఎక్స్ ఉంది, ఎక్స్ని వైతో చేస్తే డిఎక్స్ బై డివై. కాబట్టి అది సో డివై బై dx. ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు x కాబట్టి yని x తో డిఫరెన్షియేటింగ్ చేస్తున్నా. సో d బై dx ఆఫ్ x బై 1 ప్లస్ sin x. ఓకే, సో u బై v ఈ ఫార్ములా లాగా ఉంది. సో సబ్స్టిట్యూట్ చేయండి అంతే. d బై dx ను చోట డిఫరెన్షియేషన్ చేయండి. సో dy బై dx ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ డినామినేటర్లో v స్క్వేర్ వస్తుంది అంటే 1 ప్లస్ సైన్ ఎక్స్ హోల్ స్క్వేర్. న్యూమరేటర్లో ఫస్ట్ టర్మ్ v వస్తుంది, v అంటే 1 ప్లస్ సైన్ ఎక్స్ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ యు. యు అంటే ఏంటి ఇక్కడ? ఎక్స్ మైనస్ యు అంటే మళ్ళీ ఎక్సే. డి బై డిఎక్స్ ఆఫ్ v అంటే ఏంటి? 1 ప్లస్ సైన్ ఎక్స్. ఓకే, మరి ఇక్కడ డి బై డిఎక్స్ ఉన్న చోట డిఫరెన్షియేషన్ చేయండి. ఎస్, కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వద్దండి. డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్, సైన్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ కాస్ ఎక్స్ అవుతుంది. అదేవిధంగా కాస్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ ఏమవుతుంది? మైనస్ సైన్ ఎక్స్ అవుతుంది. ఓకేనా? కన్ఫ్యూజ్ అవ్వద్దండి. మరి టాన్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ సీకెండ్ స్క్వేర్ ఎక్స్, కాట్ ఎక్స్కి మైనస్ కొసీకెండ్ స్క్వేర్ ఎక్స్. ఓకే, secant x की differentiation secant x into tan x, cosecant x की differentiation minus cosecant x into cot x. ఓకే, వాటి గుర్తు పెట్టుకోవాలి. సో dy by dx is equal to 1 plus sin x. దీన్ని ఇలానే రాస్తున్నా. d by dx of x, x యొక్క డిఫరెన్షియేషన్ 1 అవుతుంది, మైనస్ ఎక్స్ ఇంటూ మరి ఇక్కడ 1 కాన్స్టెంట్ యొక్క డిఫరెన్షియేషన్ 0, సైన్ ఎక్స్ ఉంది అక్కడ, సైన్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ కాస్ ఎక్స్ అవుతుంది, హోల్ డివైడెడ్ బై 1 ప్లస్ సైన్ ఎక్స్ హోల్ స్క్వేర్. సింప్లిఫికేషన్ చేయడం dy బై dx ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ 1 ప్లస్ సైన్ ఎక్స్ అంటే 1 ప్లస్ సైన్ ఎక్సే మైనస్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్, ఎక్స్ కాస్ ఎక్స్ డివైడెడ్ బై 1 ప్లస్ సైన్ ఎక్స్ హోల్ స్క్వేర్. ఓకేనా? మరి ఇంకా సింప్లిఫికేషన్ కామన్ ఏమన్నా తీయచ్చా? ఇంకేం తీయలేము. సో కాబట్టి వదిలేసింది ఇట్లానే. ఓకేనా? ఎందుకంటే 1 ప్లస్ సైన్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఉంది ఇక్కడ, 1 ప్లస్ కామన్ తీస్తే ఏదన్నా క్యాన్సిల్ చేయొచ్చు, ఇంకేం చేయలేము, వదిలేసేయండి. నెక్స్ట్
సో ఇచ్చిన ఫంక్షన్ని y అనుకుంటున్నా సెకండ్ వన్. సో దాన్ని కొద్దిగా సింప్లిఫికేషన్ చేస్తున్నా. సింప్లిఫికేషన్ చేసి మళ్ళీ ఈజీగా మనం డిఫరెన్షియేషన్ చేద్దాం. ఓకే, ఎస్, లెట్ y ఈజ్ ఈక్వల్ టు సైన్ 2x. ఎందుకంటే మనకి అన్ని ట్రిగనోమెట్రిక్ ఫార్ములాస్ కనిపిస్తున్నాయి అందుకోసం. ఓకే, కొద్దిగా సింప్లిఫికేషన్ చేసి మళ్ళీ డిఫరెన్షియేషన్ చేస్తాను. సైన్ 2a ఫార్ములా 2 sin a ఇంటూ కాస్ ఏ, గుర్తుపెట్టుకోవాలి. సైన్ 2xకి ఫార్ములా 2 sin x ఇంటూ కాస్ ఎక్స్. అదేవిధంగా కాస్ 2x ఫార్ములా, కాస్ 2xకి ఫార్ములా చూడండి. సో ఇప్పుడు దీన్ని నేనేం రాస్తున్నా అంటే కాస్ స్క్వేర్ తీటా ఉంటే 1 ప్లస్ కాస్ 2 తీటా బై 2. ఇక్కడ తీటా ఉన్నా ఎక్స్ ఉన్నా ఒకటే సార్. ఓకే, గుర్తుపెట్టుకోండి. కాస్ స్క్వేర్ ఎక్స్ ఉంటే 1 ప్లస్ కాస్ 2x బై 2. సైన్ స్క్వేర్ ఎక్స్ ఉంటే 1 మైనస్ కాస్ 2x బై 2ని 2తో క్రాస్ మల్టిప్లై చేయండి. 2 కాస్ స్క్వేర్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 1 ప్లస్ కాస్ 2x. కాబట్టి 1 ప్లస్ కాస్ 2x బదులు ఏం రాయొచ్చు? ఓన్లీ కాస్ 2x కాదు కదా, ఈ ప్లస్ 1 ఇటు సైడ్ తీసుకెళ్ళి మైనస్ అవుద్ది. అంటే 2 కాస్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 1. కాస్ 2 తీటాకి మొత్తం 3 ఫార్ములాస్ ఉన్నాయి సార్. ఒకటి కాస్లో చెప్పాలంటే 2 కాస్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 1, సైన్లో చెప్పాలంటే 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ ఎక్స్, అదేవిధంగా కాస్ స్క్వేర్ ఎక్స్ మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఎస్. కాబట్టి కాస్ 2xని మనము ఇట్లా రాసుకుందాం, ఇలా రాసుకుందాం. ఓకేనా, 2 కాస్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 1. లేకుంటే మీరు ఇలా కూడా రాసుకోవచ్చు కాస్ 2x. సో న్యూమరేటర్లో ఉన్నదాన్ని ఇలా రాసుకుంటున్నా, 2 సైన్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్. 1 ప్లస్ కాస్ 2x బదులు ఏం రాయొచ్చు? 1 ప్లస్ కాస్ 2x బదులు 2 కాస్ స్క్వేర్ ఎక్స్. 2 2 క్యాన్సిల్, కాస్ కాస్ క్యాన్సిల్ అవుతుంది. సో y ఈజ్ ఈక్వల్ టు మిగిలింది సైన్ ఎక్స్, డినామినేటర్లో ఒక కాస్ ఎక్స్ ఉంటుంది. సైన్ బై కాస్ టాన్ అవుతుంది, కాస్ బై సైన్ కాట్ అవుతుంది. ఇంకా మనం డిఫరెన్షియేషన్ చేయలేదు సార్. ఓకేనా, సింపుల్గా వచ్చేసింది. ఇప్పుడు దీన్ని ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేస్తున్నాను. డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్. ఇందాక గుర్తు చేశాను, టాన్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ సీకెండ్ స్క్వేర్ ఎక్స్ అవుతుంది. సో వైని ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేస్తే డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డి బై డిఎక్స్ ఆఫ్ టాన్ ఎక్స్. సో డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టాన్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ సీకెండ్ స్క్వేర్ ఎక్స్. బట్ y అంటే రీప్లేస్ చేయండి. డి బై డిఎక్స్ ఆఫ్ y అంటే సైన్ 2x బై 1 ప్లస్ కాస్ 2x. ఓకే, సో ఈజ్ ఈక్వల్ టు సీకెండ్ స్క్వేర్ ఎక్స్. కాబట్టి ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.